ఆపరేషన్ సింధూర్ ఘన విజయం సాధించడంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. మన ఇండియన్ ఆర్మీ మొత్తానికి, మన దేశానికి ఒక సెల్యూట్ చేస్తూ జై హింద్. మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం. ఈరోజు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందుకు మన ఇండియన్ ఆర్మీ మొత్తానికి మనందరి తరఫున ఒక సంఘీభావంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ జరిగింది. దీంట్లో మేము కూడా పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన దేశానికి గర్వించదగ్గ విషయం ఇది. దీనికి మన ఇండియన్ ఆర్మీ మొత్తానికి, మన దేశానికి ఒక సెల్యూట్ చేస్తూ జై హింద్. భారత మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈరోజు మన రూరల్ ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడైనటువంటి గిరిరెడ్డి గారు, వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు భారతదేశానికి మన పాకిస్తాన్కి జరిగిన దానికి ఈరోజు దానికోసంగా ఈ పాదయాత్ర ఆపరేషన్ సింధూర్ జరగడం జరిగింది. దానివల్ల మేము పాకిస్తాన్ వాళ్ళకి ఖబర్దార్ పాకిస్తాన్, ఎన్నైనా మా ఇండియన్ మొత్తం ఒకటేను, ఇండియన్ ఒకటేను. వందే మాతరం వందే మాతరం. ఈరోజు గౌరవనీయులు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు తిరంగ యాత్ర ప్రారంభం జరిగింది. ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియం నుంచి ఆర్టీసీ దాకా తిరంగ యాత్ర పాదయాత్ర పాల్గొనడం జరిగింది. ఈ పాదయాత్ర దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు ఒక నిదర్శనంగా, అంకితంగా ఈరోజు ఈ పాదయాత్ర జరిగింది. ఈ పాదయాత్రలో మేమందరం పాల్గొన్నందుకు చాలా సంతోషం. ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి రూరల్ శాసన సభ్యుల గారికి ధన్యవాదాలు. ఏదైతే ఇటీవల కాశ్మీర్లో ఉగ్రవాదుల చర్య మీద గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రపంచం గర్వించేలాగా ఉగ్రవాద మూకని మట్టు పెట్టడం కూడా మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన కుటుంబాలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూటమి నాయకులు, అదేవిధంగా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి పక్షాన వారికి సానుభూతి తెలియజేస్తూ, ఉగ్రవాదుల వ్యతిరేక ఏదైతే చర్యలు చేపడుతున్నారో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా భారతదేశ ప్రభుత్వానికి, మరియు ముఖ్యంగా నిరంతరం మనం ఈ విధంగా ఉన్నామంటే కారణమైన సైనికుల సోదరులకి సంఘీభావంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు పిలిపించారో దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో
శాసనసభ్యులు సేరెడ్డి గారు సమక్షంలో ఈరోజు ఈ తిరంగ యాత్రని మనం సంఘీభావంగా చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి చర్యలకు ఏది ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ దేశం కానీ ఏదైనా పాల్పడినా ఖచ్చితంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే ముందు నిలబెట్టగల శక్తి సామర్థ్యం ఈరోజు ప్రపంచంలోనే ఒక శక్తివంత నాయకుడిగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అటు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం కానీ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా వారికి సంఘీభావంగా అండగా వారు ఏమి చేసినా ఆ చర్యలకు అండగా ఉంటారని ఇటువంటి పిరికి చర్యల్ని ఖండిస్తూ భారతదేశం ఎప్పుడు వెనకడుగు వేయదని భవిష్యత్తులో కూడా నరేంద్ర మోడీ గారు ఇటువంటి చర్యల్ని తిప్పికొడతారని మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులకు దేశభక్తులకు అందరికి కూడా పేరు పేరున నెల్లూరు రూరల్ నియోజకవర్గం ధన్యవాదాలు. పెహల్గాం దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్తో భారతీయుల సత్తా చాటిన ఇండియన్ ఫోర్సెస్ కి అందరం సల్యూట్ చేద్దామా? భారత్ మాతా కి భారత్ మాతా కి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.